ప్రతి వాక్యము మనం చెప్పుకునే ముందు ఒక మంచి మాట చెప్పాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 37:16లో నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు అని దేవుని గురించి చెప్పబడింది. ప్రియమైన వాళ్ళారా, యెషయా 37:16 నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఓకే, ఇప్పుడు ఈరోజు చెప్పుకునేటటువంటి వర్సెస్లో మొట్టమొదటిదైనటువంటి వర్స్ చూద్దాము. లూక్ చాప్టర్ 16 verse 19, 20 and 21. There was a rich man who was clothed in purple and fine linen and who feasted sumptuously every day. And at his gate was laid a poor man named Lazarus, covered with sores, who desired to be fed with what fell from the rich man's table. Moreover, even the dogs came and licked his sores. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఆ రెండు రకాల డ్రెస్సెస్ రిచ్ పర్సన్స్ ధరించేవిగా మనం అర్థం చేసుకోవాలి. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి అతన్ని బల్ల మీద నుండి పొడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. లాజరు అనేటటువంటి పేదవాడు ఈయన వాకిట్లో ఎక్కడో ఒక మూలన పడి మరి తన రిచ్ పర్సన్ యొక్క డైనింగ్ టేబుల్ మీద నుంచి వాళ్ళు తినేటప్పుడు కింద పడినటువంటి మొక్కల్ని మరి ఊడ్చి పడేయొద్దు, నాకు ఇవ్వండి, నేను అవి తిని బ్రతుకుతాను అని చెప్పి అలా బ్రతుకుతూ ఉన్నాడనమాట. అయితే ఈ ధనవంతుడు లాజరు యొక్క దుస్థితిని చూసి మరి అతనికి కొంచెం మన బోల్డంత ప్లేస్ ఉంది కదా మన క్యాంపస్లో, ఏదో ఆ కొద్ది ప్లేస్లో కొద్దిగా ఏదైనా షెల్టర్ చేయండి, వాడికి అందులో పడి ఉంటాడు, ఎండకి వానకి ఎండుతున్నాడు అనే మాట కానీ, లేదా వాళ్ళ సర్వెంట్స్ని పిలిచి మనం బోల్డంతా రకరకాల వంట పదార్థాలు చేసుకొని తింటున్నాం కదా, మిగిలిన అన్నంలో కొంచెం ఒక పిడికిడి వాడికి పడేయండి అని కానీ చెప్పిన వాడిగా ఉన్నట్లు ఇందులో లేదు. అయితే ఇది ప్యారబుల్ రూపంలో దేవుడు మనకి గుణపాఠం నేర్పించడానికి చెప్పినటువంటి స్టోరీ కాబట్టి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం సహోదరులారా.